యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మన జీవితాల్లో ఆయన ఐశ్వర్యము చెప్పిన మహిమలో మన ప్రతి అవసరమును తీర్చే యేసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో ఏదో ఒక అవసరం ప్రతిరోజు ఉంటుంది. ఈ అవసరాలు తీరబడాలి అని అంటే మన జీవితాల్లో దేవుడి యొక్క హస్తం మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి ఆయన నిన్ను విడివని ఎడబాయిని దేవుడు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మిస్టర్ అండ్ మిసెస్ రమేష్ గారు మరియు రోజ్మేరీ గారు, మిస్టర్ అండ్ మిసెస్ రమేష్ గారు, రోజ్మేరీ గారు కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవుడివి తండ్రి, ప్రవ్వా క్రీస్తు యేసునందు మహిమలో ప్రవ్వా మా ప్రతి అవసరాలు తీర్చి యేసు నామాన్ని బట్టి మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి రమేష్ అంకుల్ గారిని, రోజ్మేరీ ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం. వారి బిడ్డలు అనిల్ కుమార్ ఆత్మీయ ఎదుగుదల కొరకై, ఉద్యోగం కొరకై, వారి కుమార్తె సుధారాణి బీసన్న వారికి సంతానం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రవ్వా మీ మహిమలో మా ప్రతి అవసరం తీర్చే దేవా, ఈ దంపతుల జీవితాల్లో వారికి ఉన్న అవసరతను మీరు తీర్చిదిద్దామని, అదేవిధంగా రమేష్ అంకుల్, రోజ్మేరీ ఆంటీ గారి కుమార్తె మేరీ రీనా కొరకే తన వివాహము, ఉద్యోగం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. రమేష్ అంకుల్ గారి ఆరోగ్యం, రోజ్మేరీ ఆంటీ గారి ఆరోగ్యం కొరకే కూడా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని, వారి జీవితాల్లో మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని, దేని కొరకైతే ప్రవ్వా మీ యందు ఆనుకొని ఉన్నారు ప్రవ్వా, మీ ఐశ్వర్యము చెప్పున ప్రవ్వా మీ మహిమలో వారి అవసరతలన్నీ తీర్చమని మేము బ్రతిమలాడుతున్నాం. మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. ఎవరైతే రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, వీరికి మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ కుటుంబానికి కూడా మీరు ఇస్తున్న వాగ్దానము కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై యుండుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, తండ్రి ఈ వాగ్దానం వీరి జీవితాల్లో నెరవేరాలంటే ఆజ్ఞానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి. నెంబర్ వన్ ద ఇజ్రాయెలైట్స్ స్టాప్డ్ అట్ జార్డన్. ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దగ్గర ఆగిరి. స్టాప్. వారు దాటకమునుపు, జాగ్రత్త ఉండాలి, ఆ యోర్దాను నది దాటకమునుపు, ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, హీ అండ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ లాడ్జ్డ్ దేర్ బిఫోర్ దే క్రాస్డ్ ఓవర్. ఇశ్రాయేలు ప్రజలు దాన్ని యోర్దాను నది దాటక మునుపు అక్కడ ఆగిరి అని దేవుని వాక్యంలో ఉంది. వాక్యం వింటున్నప్పుడు ఈ సంగమా, నీ విశ్వాస యాత్రలో ఎర్ర సముద్రము దాటిపోయిందేమో, మారా దాటిపోయిందేమో, నీ ముందు ఈ రోజు నువ్వు ఈ వర్తమానం వింటుండగా యోర్దాను నది ముందు నువ్వు ఉన్నావేమో, యోర్దాను నది ముందు ఉన్నావేమో. యోర్దాను పొంగుతుంది. ఏ రీతిగా ప్రభువా? ఎర్ర సముద్రము దాటించిన దేవా, మారాని మధురంగా మార్చిన దేవా, ఈ యోర్దాను నదిని దాటించగలవని విశ్వాసం ఉన్నదా, లేకపోతే నువ్వు ఆగిపోయావా? You stopped at Jordan River and trying to reflect what can be done in your own strength. అనగా నీ సాయశక్తులుగా నువ్వేం చేయగలవు, లేకపోతే నీ విశ్వాస యాత్రలో సడన్గా నువ్వు ఆగిపోయావేమో. యోర్దాను ఎవ్రీబడి, నేను కూడా ఎవ్రీ బిలీవర్, మీకు ఈరోజు ఏది అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి. ప్రతి విశ్వాసి యోర్దాను అనుభవం గుండా వెళ్ళాలి. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు హ్యావ్ ఎ జోర్డన్ ఎక్స్పీరియన్స్. నా పెద్ద కుమార్తె పేరు జోర్డన్ అని పేరు పెట్టాను. జోర్డన్ అనగా, యోర్దాను అనగా లిబర్టీకి సాదృశ్యము, యోర్దాను అనగా సమస్యకు ఆ సాదృశ్యము, యోర్దాను అనగా ఆబ్స్టికల్స్కి సాదృశ్యము, యోర్దాను అనగా ఆ రక్షణకు సాదృశ్యము. ఇశ్రాయేలు ప్రజలు వచ్చి యోర్దాను నది దగ్గర అక్కడ ఆగారు. ఈ సమయంలో నువ్వు ఆగిపోయావేమో.
నువ్వు ఆగిపోయావేమో, వివాహము కాకుండా ఆగిపోయావేమో, బిడలు లేకుండా ఆగిపోయావేమో, సేవ చేస్తూ చేస్తూ ఆగిపోయావేమో, నువ్వు విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుతూ ఆగిపోయావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆగిపోయిన నువ్వు ముందుకు సాగాలి. లాస్ట్ 2 వీక్స్గా ఆగుట సాగుట కొరకే అని సిరీస్ నేను చెప్పాను టీవీలో. ఆగుట సాగుట కొరకే ఆగిపోయారు. ఎవరు? ఈ ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దగ్గర ఆగిపోయారు. ఆగిపోయిన వారు ముందుకు సాగాలి అనగా యోర్దాను నది వంటి పరిస్థితులు ఎదుర్కొంటారు విశ్వాసులు. చేయవలసిన పని, ఆగిపోయిన మీరు ముందుకు సాగాలి అనగా చేయవలసిన 3 ఆధ్యాత్మిక సత్యాలు చెప్తాను. నెంబర్ 1 చూడండి. నెంబర్ 1 అమ్మ చదువుతలే. ఆగిపోయిన వారు. రెండవ వచనము. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. అది మొదటి వచనంలో ఏం చేశారు? ఇజ్రాయెల్ ఏం చేశారు? ఆగిపోయారు. దే స్టాప్డ్. నెంబర్ 1, ద ఇజ్రాయెలైట్స్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జోర్డన్. నెంబర్ 1. నెంబర్ 2, రెండవదిగా మనం చూసినట్లయితే ఈ ఆగిన ప్రజలు సాగారు. ద పీపుల్ హ్యాస్ టు క్రాస్ ఓవర్. ఆగిన వారు క్రాస్ ఓవర్. ఈ ఆగిన వారు యోర్దాను నది దాటాలి అనగా వారు ఆధ్యాత్మికంగా కొన్ని పనులు చేయాలి. వారు ఏం చేయాలి అనగా మనం చూసినట్లయితే అక్కడ 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ దేవుని మందసము ముందు వెలుచుండగా ఆ దేవుని మందసమును వారు ఏం చేయాలి అనగా వారు దాన్ని ఫాలో కావాలి. ఆగిన వారు నెంబర్ 1 దే స్టాప్డ్. నెంబర్ 2 దే హ్యావ్ టు క్రాస్. వారు దాటాలి అనగా, ఆగిన వారు దాటాలి అనగా దేన్నొక దాన్ని వెంబడించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ఆగిన వారు సాగాలి అనగా, ఆగిన వారు ముందుకు వెళ్ళాలి అనగా, ఆగిన వారు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అని విమోచించబడిన వీరు చేయవలసిన పని, దే హ్యావ్ టు ఫాలో ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్. దేవుని మందసమును వారు ఫాలో కావాలి. దేవుని మందసము వారు ఫాలో కావాలి అనగా యెహోవా దేవుడు వారికి ఇచ్చిన కొన్ని నియమాలు చూడండి. అక్కడ నియమాలు 4వ వచనం. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు. అది చాలుతాను. చూసారా? అక్కడ మీ బైబిల్ ఉంటే మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు ఈ దారిని యూ హ్యావ్ నాట్ గాన్ త్రూ దిస్ వే బిఫోర్, ఫర్ యూ హ్యావ్ నాట్ పాస్ దిస్ వే బిఫోర్. ఈ దారి మీరు వెళ్ళలేదు కాబట్టి ఆగిపోయిన మీరు ఎర్ర సముద్రము దాటారు. మీ జీవితంలో అద్భుతాలు చూశారు. వివాహంలో, సంఘ జీవితంలో, నిజ జీవితంలో అద్భుతాలు చూశారేమో. కానీ ఈరోజు యోర్దాను నంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు. మీరు ఆగిపోయారేమో. ఆగిపోయిన మీరు ముందుకు సాగాలి అనగా ముందు ఈ దారి మీరు ప్రయాణించలేదు కాబట్టి మీరు చేయవలసిన పని, నా మందసమును మీరు వెంబడించాలి అనగా, మందసము దేనికి సాదృశ్యము అనగా దాంట్లో మందసములో పెట్టబడిన 3 విషయాలు నేను చెప్తాను చూడు. మందసములో పెట్టబడిన ఇఫ్ యు కెన్ ఇమాజిన్ ద టాబర్నకల్, ద పిక్చర్ ఆఫ్ టాబర్నకల్, అక్కడ పైన దెర్ ఇస్ ఎ మెర్సీ సీట్ అనగా కృపాపీఠము. అక్కడ కృపాపీఠం దగ్గర యెహోవా దేవుడు సంభాషించే దేవుడు. It is a typology of God's word. It is a typology of God's word. Presence, ఆ దేవుని సన్నిధి అక్కడ కృపాపీఠం దగ్గర ఉన్నది. ఇంకో దగ్గర ఆ మందసంలో ఏముంది అనగా 2 పలకలు పెట్టిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. It is a significance of the word of God. Not only presence of God, దేవుని సన్నిధే కాకుండా దేవుని వాక్యానికి సాదృశ్యం. దానితో పాటుగా మన్నా పెట్టే దెర్ ఇస్ ఎ బౌల్ దట్ ఈస్ కెప్ట్ ఆన్ మన్నా. అది దేనికి సాదృశ్యము అనగా దేవుని వాగ్దానముకు సాదృశ్యం. The tabernacle is a typology of the presence of God, దేవుని వాక్యము, దేవుని సన్నిధి. It is a typology of the word of God, దేవుని వాక్యము. తర్వాత the promise of God. 4వదిగా మనం చూసినట్లయితే అహరోను చిగురించే కర్ర, దాంట్లో ఉన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. What is that significance? Is the power of God. నువ్వు ముందుకు సాగాలి అనగా, జాగ్రత్త ఉండాలి. నువ్వు ముందుకు సాగాలి అనగా దేవుని వాక్యం ఉండాలి. ఆగిన నువ్వు ముందుకు సాగాలి, నువ్వు వెంబడించాలి అనగా దేనిని వెంబడించాలి అనగా లోకాన్ని వెంబడించటకు కాదు, లోకానుసారాన్ని నువ్వు వెంబడిస్తాను కాదు. దేన్ని వెంబడించాలి అనగా దేవుని వాక్య ప్రకారము దేవుని వెంబడించాలి. దేవుని సన్నిధితో నువ్వు ముందుకు సాగాలి. దేవుని శక్తితో నువ్వు ముందుకు సాగాలి. దేవుని వాగ్దానమును పట్టుకొని నువ్వు ముందుకు సాగాలి.
అనేక సార్లు నన్ను ఎవరన్నా ప్రార్థన చేయమని అడిగితే దేని గురించి ప్రార్థన చేయాలని అడుగుతాను. దేవుని వాగ్దానం ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి. మనం ఏ రీతిగా అయిపోయామంటే మనం గుడికి వచ్చేస్తున్నాం, ఏదో ఆచారపూర్వకంగా ఆదివారం గుడికి వస్తానికి కాదు. గుడికి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా గుడికి రావాలో తెలుసా? ఈ వారమంతా నువ్వు ఎదుర్కొంటున్నావు, లేదంటే ఈ నెలలో నువ్వు ఏ కష్టము, ఏ నష్టము, ఏ ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు, నువ్వు అడగాలి, ప్రభువా ఐఎమ్ గోయింగ్ ఇన్ టు యువర్ ప్రెసెన్స్, నీ సన్నిధిలోకి నేను వెళ్తున్నాను ప్రభువా, గివ్ మీ యువర్ వర్డ్, నీ వాక్యము ఇయ్యి ప్రభువా, నీ సన్నిధి నాకు అనుభవించే కృపను దయచేయి ప్రభువా, ప్రభువా నీ సన్నిధిని ఆరాధన పాటు ప్రభువా, నీ శక్తిని, నీ వాక్యము ద్వారా నీ శక్తిని నాకు నేను ఎదుర్కొనే యోర్దాను నాయన, ఈ సమస్యను నాయన ఎదుర్కొనే శక్తిని నువ్వు నాకు దయచేయి ప్రభువా అని నువ్వు అడగగలగాలి. అంతేగాని మనోళ్ళు ఎందుకంత దిగాలుగా, మనోళ్ళు ఎందుకు ఈ రీతిగా ఊసురోమని ఉంటారంటే, ఏ రీతిగా వస్తారో ఆదివారం ఏ రీతిగా వస్తారో అదే రీతిగా బయటికి వెళ్ళిపోతారు కాదు. మనం యెహోషువ టైంలో సంపూర్ణమైన గ్రంథం లేదు, కానీ ఇప్పుడు మన చేతిలో ఏదుంది? అది సంపూర్ణ వాక్యము. మనం ఏం చేస్తాం తెలుసా? తలగడ కింద పెడతాం. ఇదేదో ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నట్టు. అంటే తలగడ కింద ఇలా పెట్టేసుకుంటే రాత్రి పండుకుంటే ఈ వాగ్దానాలన్నీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోతాయేమో. పెట్టుకోవద్దు అంటలేదు, పెట్టుకుంటే మంచిది. నేను కూడా రాత్రి పెట్టుకున్నాను. నేను ఇది చెప్పాలా వద్దా అనుకుంటా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు పెట్టుకున్నాను? ప్రొద్దున లేచి వాక్యం చదవాలరా బాబు అని. పక్కన పెట్టుకుంటే పర్లేదు, ప్రొద్దున లేచి చదవండి. నేను అడుగుతున్నాను, దేవుని సేవకుడిగా అడుగుతున్నాను, ఆత్మీయ అన్నగా, కుమారుడిగా, తమ్ముడిగా అడుగుతున్నాను. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయింది హృదయాంతరంగంలో నుంచి నువ్వు ప్రార్థన చేసి? ఎన్ని రోజులైంది ఒక సిస్టమేటిక్గా వేకువ జామునే లేచి నువ్వు ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవుని ఆత్మచేత నింపబడిన నీవు? When was the last time that you were filled with the power of God? When was the last time you experienced and you have seen and tasted the word of God? అది చెప్పేస్తాం. రుచి చూచి ఎరుగుడి, మంచి మంచి పాటలు రాస్తాం, పాటలు పాడేస్తాం. రుచి చూచి, చెప్పండి, రుచి చూచి ఎరుగుడి. రుచి చూస్తున్నారా? సండే అయిపోయిన వెంటనే మా తమ్ముడు ఏదో చెప్పాడు, పేషావర్ బిర్యానీ, ఆ బిర్యానీ ఈ బిర్యానీ రుచి చూస్తాం. దేవుని వాక్యం రుచి చూస్తున్నాము? అడుగుతున్నాను కాదు. కొంతమంది తమ్ముళ్ళు, చెల్లెలు జాగ్రత్తగా ఉన్నాడు. కొంతమంది నన్ను అడిగారు, అన్న మీరు ల్యాప్టాప్లు పెట్టి వాక్యం ఎందుకు చెప్పారు? నేనన్నా దేవుడు వాక్యం ఇచ్చింది ఎందుకు రా బాబు అనుకున్నాను నేను కాదు. నేను ఇప్పుడు కూడా 23 years ఐ బీన్ ఇన్ యుఎస్, ఐ స్టిల్ రైట్ మై నోట్స్. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ల్యాప్టాప్ పెట్టి చెప్తే తప్పని కాదు, ఆ ల్యాప్టాప్కి అలవాడైపోయి బైబిల్ పట్టుకుంటూ మానేస్తానేమో అని నేను. ఐ వాంట్ టు ఫీల్ మై బైబిల్. చూడండి, 2-3 సార్లు చిరిగిపోయింది దీన్ని అట్టలు వేసి మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ యూఎస్ వెళ్తున్నప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం సరి చేయించుకోవాలని అడుగుతున్నాను. యెహోవా దేవుడు చెప్తున్నాడు, మీరు దేన్ని ఫాలో కావాలి? మందసమును ఫాలో కావాలి. ఈరోజు మీరు యోర్దాను నది గుండా వెళ్తూ యోర్దాను నది ముందు ఆగిన మీరు చేయవలసిన పని, మీరు దేన్ని ఫాలో కావాలి? ఆ మందసం, దేవుని వాక్యమును ఫాలో కావాలి, దేవుని సన్నిధిని ఫాలో కావాలి, దేవుని వాక్య ప్రకారము జీవించాలి. క్రైస్తవులు దేవుని వాక్య ప్రకారం జీవిస్తే వీఆర్ ద మోస్ట్ విక్టోరియస్, వీఆర్ ద మోస్ట్ సక్సెస్ఫుల్, వీఆర్ ద మోస్ట్ జాయ్ఫుల్ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. మనం జీవించాం. ఏం చేశారు? యోర్దాను నది, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? మొట్టమొదటిగా ఆగారు. ఆగిన వారు సాగాలి అనగా వారు దేన్ని ఫాలో కావాలి? చెప్పండి, దేన్ని ఫాలో కావాలి? మందసమును ఫాలో అవుతూ ఉంటే, ఫాలో అవుతున్న నేపథ్యంలో జాగ్రత్త వినాలి, నేను ముగిచేస్తున్నాను. ఫాలో అవుతున్న నేపథ్యంలో ఏం చెయ్యాలో ఇంకో మాట చెప్పారు. అమ్మ చదువుతాను. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అది చూసారు, ఇంగ్లీష్లో రీతిగా నేను చదువుతాను చూడండి. అండ్ జాషువా సెడ్ టు ద పీపుల్, sanctify yourself, for tomorrow the Lord will do wonders among you. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యములు చేయాలి అనగా, యోర్దాను నది దగ్గర ఆగిపోయిన మీరు దేవుని వాక్య ప్రకారము దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుడిచ్చిన వాగ్దానము మీద ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ, నిలకడగా దేవుని వాక్యం చదువుట్లో, దేవునితో మాట్లాడుటలో మీరు ముందుకు సాగుతున్న నేపథ్యంలో మీరేం చేయాలి అనగా, ఇక్కడ తెలుగులో రాయబడిన మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. నెంబర్ 3, the one is the Israelites stopped in front of Jordan. Number 2, they have to cross over Jordan. Number 3, they have to follow the ark. ఆ యోర్దాను నది దాటాలి అనగా వారు దేవుని మందసాన్ని, యోర్దాను నది దాటాలి అనగా వారిని వారు
వారిని వారు వండర్ఫుల్, వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. ప్రశ్న ఈరోజు, వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి అనగా వారు ఇన్ని అనుభవాలు చూశారు, బంధకంలోంచి బయటకు వచ్చారు, ఇన్ని అద్భుతాలు చూశారు, వాగ్దాన దేశంలోకి వారికి వెళ్తున్నారు. మన వాగ్దాన దేశము ఈజ్ పరలోకము. మనం పరలోకంలోకి వెళ్తానికి ముందుగా మనం చేయవలసింది దేవుని చూసి, అందుకనే దేవుని వాక్యం ఉంది, మనకు విశ్వాసమునకు కర్త, మన విశ్వాసమును కొనసాగించు, యేసు వైపు చూచుచు మన పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెట్టాలి. మనం ఎవరి వైపు చూస్తున్నాం? లోకము వైపు, మన ఉద్యోగం వైపు, మన డబ్బు వైపు, మన పలుకుబడి వైపు మనం చూస్తున్నాం, కానీ యేసు వైపు. అందుకనే నాకు పేతురు బాగా ఇష్టమైన ఆ దృశ్యం. పేతురు నీళ్ల మీద నడుస్తున్నాడు, ఆ యేసు వైపు చూస్తున్న అంతసేపు, చెప్పండి, యేసు వైపు చూస్తున్న అంతసేపు అద్భుతం, నీళ్ల మీద నడిచేస్తున్నాడు అంతే. ఎప్పుడైతే ఆ కన్నులు ఇలాగా డ్రాప్ చేశాడో, అయ్యో బాబోయ్ నేనేంట్రా బాబు నీళ్ళల్లో నడుస్తామని ఇలాగా ఆ చీకట్లో అలల్ని సముద్రాన్ని చూశాడో భయం వచ్చేసింది. ఇమీడియట్గా ఏం చేస్తున్నాడు? ప్రభువారు అన్నారా, ఒరేయ్ మంచిగా ఏందిరా నీకు, ఎందుకురా నా మీద నుంచి కళ్ళు తీసేసావు, ములుగురా అని అన్నారా? చెప్పండి అమ్మా, అన్నారా? ఇమీడియట్గా ప్రభువారు ఏం చేశారు? నీ చెయ్యి పట్టుకునే దేవుడు. యోర్దాను నది దగ్గర ఉన్న నిన్ను ముందుకు ఆగిపోయిన నువ్వు ముందుకు కొనసాగించే దేవుడు. ఆగిపోయిన నీవు ముందుకు కొనసాగాలి అనగా దేవుని వాక్యం ద్వారా నడిపించే దేవుడు. దేవుని వాగ్దానం ద్వారా నడిపిస్తున్న దేవుడు చెప్తున్న మాట, నిన్ను నీవు శుద్ధిపరచుకోవాలి. అక్కడ ఏం జరుగుతుంది అమ్మ? శుద్ధిపరచుకున్న తర్వాత మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు మీ మధ్య అద్భుత కార్యాలు చేయను కనుక, ఈరోజు మీరు పరిశుద్ధపరచుకున్నారు అనుకోండి, రేపు మీ జీవితంలో నుంచి ఏం జరుగుతుంది? 13 వచనము, 14, 15 వచనం మనం చదివినట్లయితే, వారు చెప్పిన రీతిగా ఎప్పుడైతే వారిని వారు పరిశుద్ధపరచుకున్నారో, వారు పరిశుద్ధపరచుకొని వారికి ముందుకు సాగుతున్న నేపథ్యంలో యోర్దాను నది 2 పాయలుగా అయిన 16 వచనం అమ్మ, 16 వచనం. పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారెతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. అబ్బా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు యోర్దాను నది దగ్గర ఆగిపోయిన నీవు, యోర్దాను నది దగ్గర ఆగిపోయి ఏం చెయ్యాలో, గతము దేవుడు అద్భుతాలు చేసినప్పటికీ కూడా నువ్వు ఆగిపోయిన నీవు ముందుకు సాగాలి అనగా దేవుని వాక్యం మీద ఆధారపడాలి. దేవుని వాక్యం మీద, దేవుని వాగ్దానాల మీద, దేవుని శక్తి మీద, దేవుని చిత్తం తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నిన్ను నువ్వు శుద్ధిపరచుకోవాలి. ఏ రీతిగా శుద్ధిపరచుకోవాలి అనగా ఆ కీర్తన 139వ కీర్తన 23, 24 వచనం. దావీదు ఒక మాట అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నాయందుందేమో చూడుము. అది హల్లెలూయా. ఎంత మంచి మాట. చేయగలుగుతాం ఈరోజు ఆ ప్రార్థన? ప్రభువా నా హృదయంను పరిశోధించు, నాట్ ఓన్లీ మై హార్ట్, నా తలంపులు తెలుసుకో ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో ప్రభువా నన్ను ఈరోజు బయలుపరచు ప్రభువా, నన్ను క్షమించు నాయన. నీకు ఆయాసకరమైన మార్గము, తలంపు, నా హృదయంలో కోరిక, నా జీవితంలో ఒప్పుకొని పాపం ఉన్నది ప్రభువా. యోర్దాను నది నువ్వు దాటాలి అనగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకున్న నాడు యోర్దాను నది అక్కడ సారెఫోతు దగ్గర 2 పాయలని నిలిచిన రీతిగా నీ సమస్యను చీల్చే దేవుడు, నీ సమస్యను పరిష్కరించే దేవుడు, నీకు శాంతి, సమాధానము, నెమ్మదిచ్చే దేవుడు. నువ్వు యోర్దాను నది దాటి నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అనగా నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. యోర్దాను నది దాటి నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అనగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. యోర్దాను నది దాటి నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అనగా దేవుని వాక్యాన్ని నువ్వు వెంబడించాలి. యోర్దాను నది దాటాలి అనగా ఆగిన నీవు ఒక్కసారి దేవుడు చేసిన అద్భుతం, అందుకనే దేవుని వాక్యం ఉంది, నీవు చేసిన ఉపకారములలో దేనిని మరువ. ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రీతముడు, ప్రీచర్ల మాంటి అంకులు, ఒక్కసారి జ్ఞాపకం చేసి అలనాడు దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు. ఈరోజు నువ్వు యోర్దాను వంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాము. బిడ్డల విషయంలో, కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో, ఉద్యోగంలో, విద్యలో, వివాహంలో, నిజ జీవితంలో పొంగి పొర్లుతుందేమో యోర్దాను నది. ఎలా ప్రభువా?
How can I cross this Jordan River? How can I cross this problem? In my marriage, in my study, in my career, Lord, in my personal life, ఈ యోర్దాను నది ఏ రీతిగా దాటాలి అని అనుకుంటూ ఈరోజు వచ్చావేమో. నీకు శుభకరమైన వార్త, అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా నీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకు అనగా నిన్ను ప్రేమించే దేవుడు. ఎందుకు అనగా నిన్ను వాగ్దాన దేశంలోకి తీసుకెళ్లాలన్నాడు. ఎందుకు అనగా నిన్ను అన్కండిషనల్, హీ లవ్స్ యూ అన్కండిషనల్లీ, తూచా తప్పని షరతులు లేని ప్రేమతో ప్రేమించే దేవుడు. ఆ దేవుడు అడుగుతున్నాడు ఈరోజు. నీ సమస్య యోర్దాను నది దగ్గర ఆగిపోయిన నీవు దేవుని దగ్గరికి వస్తావా ఈరోజు? వచ్చి ప్రభువా, దిస్ ఈజ్ ఐ వాంట్ టు శాంక్టిఫై, నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో అద్భుతము చేయి ప్రభు అంటే అద్భుతం చేసి నిన్ను దీవించి ఆశీర్వదించే దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుని తలలు వంచండి. ప్రతి ఒక్కరు తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మ, ఈరోజు ఒక తీర్మానము ప్రభువా, ఎర్ర సముద్రము దాటాను, మారా కూడా దాటాను ప్రభువా, మారా అనుభవం కూడా అయిపోయింది నాయన. అంతా బాగుంది అనుకుంటున్నాను, కానీ సడన్గా ఎర్ర సముద్రం వచ్చేసింది నాయన. అంతా బాగుంది అనుకుంటున్నాను నాయన, తండ్రి మరణించాడు. అంతా బాగుంది అనుకుంటున్నాను, భర్త మరణించాడు, భార్య బిడ్డలు మరణించాడు ప్రభు. అంతా బాగుంది అనుకుంటున్నాను, నేను చూసే ద మెంటోర్ ఆర్ ద లీడర్ పాస్డ్ అవే. ఏ రీతిగా ప్రభు నేను దాటాలి నాయన, ఇదిగో నేను ఆగిపోయాను. ఎందుకు ఆగాను అనగా, నేను ముందుకు దాటుటకు నువ్వు నాకు సహాయం చేసి నాకు ప్రిన్సిపల్స్ ఇచ్చే దేవుడు అని నీకు వందనాలు స్తుతులు. ఇదిగో నేను దాటాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి నాయన. ఏ దారి వెళ్ళాలో తెలియక ఆగిపోయాను ప్రభువా, యోర్దాను నది దగ్గర ఆగిపోయాను నాయన. నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు అని, నన్ను నేను శుద్ధిపరచుకొని ఒక తీర్మానం చేసుకుంటే ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను ప్రేమించే దేవుడు అని విన్నాను నాయన. దేవుడు నీ చేయి పట్టుకొని ఈరోజు లేవనెత్తే దేవుడు, నీ చెయ్యి పట్టుకొని యోర్దాను నది దాటించే దేవుడు, నీ చెయ్యి పట్టుకొని ఆ సమస్యను తీర్చే దేవుడు. నువ్వు అనుకుంటున్నావు ఇది తీరదన్న స్పర్శనున్న ఈ సమస్య తీరదు, ఈ అనారోగ్యం నేను స్వస్థపరిచాను, ఈ సమస్య ఈ కుటుంబంలో, వివాహంలో, నా నిజ జీవితంలో ఈ సమస్య తీరదు అని అనుకుంటున్నామేమో అమ్మ. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషులకే అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. ఈరోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మారాని మధురంగా మార్చిన దేవుడు, యోర్దాను నదిని చీల్చివేసిన దేవుడు నీ సమస్యను చీల్చివేసేయాలని ఆశపడుతున్నాడు. మారా వంటి చేదు అనుభవం గుండా, చేదు జీవితము గుండా నువ్వు వెళ్తున్నావేమో, మధురంగా మార్చాలని ఆశపడుతున్నాడు. నీ చేయి పట్టుకొని నడిపించాలని ఆశపడుతున్నాడు. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఆగిపోయిన మేము ముందుకు సాగాలని నువ్వు ఇచ్చిన ఆధ్యాత్మిక సత్యాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును నాయన, ఆగిపోయిన మేము నాయన మేము యోర్దాను నది దాటాలి అనగా నిన్ను వెంబడించాలి, నీ వైపు చూడాలి, నీ మీద ఆధారపడాలి, నీ వాక్యమును పట్టుకోవాలి ప్రభువా. నాయన నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి మాలో ఉన్న మాలిన్యము, మాలో ఉన్న పాపము నాయన ఒప్పుకున్నట్లయితే ప్రభువా, అద్భుతాలు చేసే దేవుడు నాయన. ప్రియులు నాయన వారి చేతులు ఎత్తారు ప్రభువా, నాయన వారి చేయి పట్టుకోమని అడుగుతున్నాను ప్రభువా. నాయన యోర్దాను దాటే కృపను వారి జీవితంలో అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి వారి జీవిత పర్యంతము ప్రభువా. నాయన వారు వాగ్దానపు దేశము పరలోకానికి వచ్చేంత వరకు ప్రభువా, నీ కృప, నీ సన్నిధి, నీ శక్తి వారి వెంట వచ్చునుగాక అని ప్రార్థన చేస్తూ మరొక్కసారి నాకు అపాత్రుడును అయోగ్యుడు నాన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ కుమారుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, యేసు అనుచరులు అనగా మన ప్రియతమ అన్న, తండ్రి సమానులు జోషి అన్నగారు, తెలుగు ప్రజల కుటుంబాలలో ఒక సొంత అన్నగా ఉన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య. ఈ పరిచర్యకున్న దర్శనం, మారుమూల గ్రామాలలో సువార్త అందించాలి, సువార్తని అందరినీ ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తని అందించాలి, సంఘాలు లేని దగ్గర సంఘాలు కట్టాలి. యేసు అనుచరులుగా మేము తీసుకున్న ఒక దర్శనము, సంఘాలు బలహీనంగా ఉంటే వారిని బలపరచాలని. కాబట్టి
మేము ఒక 20 సంవత్సరాల క్రితము ఒక మిషనరీ కాలేజ్ మేము నడిపేటప్పుడు మిషనరీ స్టూడెంట్స్గా ఉన్న ఒక బ్రదర్ సన్యాసరావు గారిని శ్రీకాకుళం విజయనగరానికి ఒక మిషనరీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు ఒక సంఘాన్ని కూడా కట్టాం. యేసు పోషకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, నేను యేసు అనుచరుల పరిచయ పక్షాన గడిచిన కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నాను. నా పేరు రెడ్డి సన్యాసిరావు. పార్వతీపురం మన్యం జిల్లా కరాసవలస అనేటువంటి గ్రామంలో సేవ చేస్తా ఉన్నాను. యేసు అనుచరుల పరిచర్య పక్షాన ఇక్కడ ఒక మందిరాన్ని స్థాపించాలన్న దృఢమైన సంకల్పంతో గడిచిన కొన్ని సంవత్సరాలను ప్రారంభించాం. నేటికి దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం వలన మీరు చూస్తున్నటువంటి ఈ మందిరమును పూర్తి చేయగలిగాం. అయితే చెప్పాల్సింది ఏమిటి అనగా, ఈ నెల అనగా జూలై 15వ తారీఖు యేసు అనుచరులు మిషనరీ డే. ఆ విధంగానే జోషి గారు జన్మదిన సందర్భముగా జోషి గారి పిల్లలైనటువంటి జాన్ స్పర్ధన్ గారు, భక్త సింగ్ గారు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున దాని ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఆ ఉత్సవానికి ఆర్థికంగా చేసిన మీ అందరికీ ప్రేమతో ఆహ్వానము పలుకుతున్నాం. ఇంతవరకు ఆర్థికంగా అందించిన మీ అందరికీ మా తరపున, సంఘం తరపున, నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ సహోదరుడు రెడ్డి సన్యాసి. హుదూద్ తుఫాను వల్ల ఆ సంఘం అంతా చాలా బలహీన పడిపోయి క్రాక్స్ వచ్చేసి అదంతా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. కానీ దేవుని అత్యంత కృపను బట్టి, దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డ మీలాంటి వారిని బట్టి, చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘాన్ని నూతనంగా కట్టాం. కాబట్టి జూలై 15 అనగా నాన్నగారి బర్త్డే, జోషి అన్నగారి బర్త్డేని యేసు అనుచరులుగా ఒక మిషనరీ డేగా జరుపుకుంటూ 25 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జూలై 15ని కూడా ఈ సంఘాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి దీంట్లో దేవుడు ఎంతో గొప్ప కృప, ఆయన కనికరాన్ని చూపెట్టారు. అదేవిధంగా మీలాంటి విశ్వాసులు ముందుకు వచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘం అనేది కట్టబడింది. కాబట్టి ఈ సంఘ ప్రతిష్ఠ దాని కొరకు మీరు ప్రార్థించండి. ఈ విధంగానే మీ ప్రియతమ అన్న జోషన్న గారి బిడ్డలుగా మమ్మల్ని, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి జాన్ స్పర్జన్ గారిని, భక్తి సింగ్ మమ్మల్ని మీరు ప్రోత్సహించండి, ప్రార్థన చేయండి. హంగు ఆర్భాటాలు కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆ దేవాతి దేవుడికే చెందునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను, తమ్ముడు భక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు, భక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను భక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.